ఏమండి ఎక్కడికి వెళ్తున్నాం మనం? కొండ కొండ పేరు తిరుమల తిరుపతి దేవస్థానం. మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్షిత? కొండ తిరుమల. నేను కూడా రాజమండ్రి కొండ తిరుమలకైతే బయలుదేరుతున్నాం ఫ్యామిలీతో. అదండి ఎలా అరే అనీషు మీరు రావట్లేదుగా? అనీషు రావట్లేదుగా మీరు? ఏం మాట్లాడుతున్నావు? రావట్లా? ఈ రోజైతే తిరుమలకైతే వెళ్తున్నాం ఫ్యామిలీతో. హీరో వచ్చాడు మా మధ్యలోకి. ఏ సినిమాలలో అయితే లేడండి మా ఫ్యామిలీ హీరో. పిచ్చిదే. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ పూజిత ఫ్యామిలీ. ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే తిరుమలకైతే వెళ్తున్నాం అనమాట. తిరుమలకి వెళ్లే దారిలో అయితే ప్రతి ఒక్కటైతే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ మా తిరుమలలో ఏదైనా సరేనండి, ప్రతి ఒక్కటి కూడా హైలైట్ అని చెప్పొచ్చండి. ఆ తిరుమలకి వెళ్లే ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క చోట కూడా ఫుల్ వీడియో అయితే చూసేదానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో అయితే చూపిస్తానండి. పై వరకు వచ్చే వరకు తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ప్రదేశం కానీ, కొండలు కానీ, అక్కడుండే లోయలు కానీ చాలా బాగుంటాయండి. మేము ప్రతిసారైనా మా కారున్నా కానీ మేము అలిపిరి కాడ పెట్టి మేము బస్సులో అయితే వెళ్తామన్నమాట. కొంతమంది అయితే దీనిలో వస్తారండి, కొంతమంది అయితేనేమో కారులో వస్తారు. మేమైతే బస్సులో అయితే వెళ్తామన్నమాట. అక్కడ మాకు చూడాలంటే చాలా ఇష్టం. ఆ లోయలు అవన్నీ చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే అలిపిరి కాడికి వచ్చేసి అక్కడైతే కార్లు అయితే పెట్టాము. మా తమ్ముళ్ళు అయితే కార్లు అయితే తెస్తున్నారనమాట. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎన్నోసార్లు వచ్చుంటారు, కానీ నా ఫీలింగ్ అయితే చెప్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళగానే ఆ కూలు అదంతా చల్లగా వాతావరణం చాలా బాగుంటుందండి. మనం ఇంటికి వచ్చినా కానీ ఆ అనుభూతి అయితే మర్చిపోలేమన్నమాట. అంత బాగుంటుంది కొండ అంటే. ఆయన పాదాల కాడికి వెళ్ళాలన్నా కూడా మనకైతే అదృష్టం ఉండాలండి. ఆయన మనల్ని పిలవాలి కూడా. మమ్మల్ని అయితే ఎప్పుడు పిలుస్తూనే ఉంటాడండి. మేము ఉండే తిరుపతే కాబట్టి మేమైతే వెళ్తూ ఉంటాం అన్నమాట ఆయన పాదాల కాడికి. అసలు ఇలా అలా వెళ్తుంటేనే చాలా బాగుందండి. అసలు మా ఈషుకి అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఎవరం కూడా కార్లో వెళ్ళడానికైతే ఇష్టపడలేదండి. బస్సులో ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది మాకు అందరికి కూడా. అసలు అలా ట్రన్నింగ్ వస్తుంటే మాత్రం అసలు ఒంట్లో వైబ్రేషన్ అయితే వస్తుందన్నమాట నాకు. చాలా చాలా బాగుందండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసిన దానివల్ల నా వీడియో అయితే మరికొందరికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా కొంతసేపట్లో అయితే కొండకైతే వెళ్తామన్నమాట. అలా చూస్తుంటేనే కొండ అయితే వచ్చేసిందండి. ఎంత బాగుందంటే అసలు ఆ కొండలు అవన్నీ చూస్తుంటే టైం అయితే తెలియలేదన్నమాట. 40 మినిట్స్ అయితే ఎప్పుడు గడిచిందో కూడా మాకైతే అర్థం కాలేదండి.
రాని ఏసీ వేసినట్టయితే ఉంది. అసలు ఎంత చలిగా ఉంది. ఎలా ఉంది లక్కీ? చల్లగా ఉందా? బాడీ అంతా వైట్ ప్లేట్ లో ఉంది.